రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు. నా మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మల్కాజిగిరి టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చించకుండా ఇచ్చారని తెలిపారు. అందుకే ఉద్యమ సహచరుడు అయిన ఈటలకు మద్దతుగా నిలిచి ఆయనను గెలిపించుకోవాలనుకుంటున్నాను అని కేసీఆర్ కు రాసిన లేఖలో సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బీజేపీలో చేరారు. వీరిలో సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కూడా కారు దిగి హస్తంగూటికి చేరుకున్నారు. వారితో పాటు కె కేశవరావు, పట్నం మహేందర్ రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బీఆర్ఎస్ కు బేతి సుభాష్ రెడ్డి రాజీనామాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేశారు. ఇక ఏదైతే పార్టీని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీకి సంబంధించి చాలా ఎమ్మెల్యేలు, ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా వివిధ పార్టీలకు వెళ్తున్న సందర్భంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకరొకరుగా పక్క చూపులు చూస్తా ఉన్న నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇక బేతి సుభాష్ రెడ్డి చాలా మంది అసంతృప్తులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. అసంతృప్తిలో భాగంగానే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఈయన కాకుండా మిగతా ఏదైతే లక్ష్మారెడ్డి కూడా టికెట్ ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. దాంతో పాటు ఆయనకి ఎంపీ టికెట్ కూడా వస్తుందని చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం తోటి ఇక కొత్తగా చేరిన రాగిడిలకి ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం తోటి చాలా అసంతృప్తితోటి ఆయన బాధ వ్యక్తం చేస్తూ ఆయన కేసీఆర్ కి కూడా రాజీనామా పత్రాన్ని పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ఏదైతే లేఖలో చాలా అంశాలు పొందుపరిచారు. నేను ఉద్యమ సమయం నుండి ఇక మీ వెన్నంటి ఉన్నాను, మీ వెన్నంటి ఉన్నప్పటికీ కూడా నాకు గతంలో నన్ను ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా ఇప్పుడు నాకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి మాత్రం తగిన ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ టికెట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి నేను చాలా బాధతో నేను రాజీనామా చేస్తున్నాననేది కూడా ఆయన లక్ష్మారెడ్డి లేఖలో పేర్కొన్నారు. దాంతో పాటు ఏదైతే ఉద్యమ సహచరుడైన ఈటల రాజేందర్ ఇక మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారో ఆ పోటీకి నేను మద్దతు ఇస్తాను. ఖచ్చితంగా ఉద్యమ సహచరుడు రాగిడి లక్ష్మారెడ్డి సంబంధం లేదు కాబట్టి ఈటల రాజేందర్ తో నేను మద్దతు ఇవ్వబోతున్నానది కూడా ఏదైతే బేతి సుభాష్ రెడ్డి ఆ లేఖలో పేర్కొని ఖచ్చితంగా నేను పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాననేది కూడా కేసీఆర్ కి ఇక బహిరంగంగానే లేఖ రాసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఎన్నికల వేళ ఇటు పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే షాకుల మీద షాకులు తలుగుతా ఉన్నాయి. ప్రధానంగా పార్టీలు మారుతున్న వారితో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉప్పల్లో చాలా ఏదైతే బేతి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంత బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఒక ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఈటల రాజేందర్ పైన ఎట్లయినా గెలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఉప్పల్ ఏదైతే మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో దాదాపు అన్ని బీఆర్ఎస్ పార్టీయే ఖచ్చితంగా అక్కడ గెలిచిన పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా ఒక గెలిచే ఏదైనా సీటు ఉందనంటే అది మల్కాజ్గిరి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు పార్టీని మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న వారంతా కూడా పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఇక పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఖచ్చితంగా అక్కడ ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గెలిపించుకోతున్నది కూడా అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల వేళ ఒక కొత్త చిక్కులు మాత్రం వస్తున్న సందర్భంగా పడతా ఉంది సహస్ర.